హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఈజీ రెసిపీ చేసి చూపిస్తున్నాను, చూడండి. ముందుగా హాట్ వాటర్ తీసుకొని దాంట్లోకి సోయా చంక్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes వదిలేస్తున్నాను. తర్వాత ఒకసారి కలుపుకొని సోయా చంక్స్ నుంచి వాటర్ రిమూవ్ చేసుకుంటున్నాను, పిండుకుంటున్నాను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 3 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను. గరం మసాలా, చిటికెడు పసుపు, కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అంతా కలుపుకుంటున్నాను. ఒకసారి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాను. తర్వాత ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కలుపుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. కలుపుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ ఈజీ మంచూరియన్ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చేసి చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చిల్లీ సాస్ వేసుకుంటున్నాను, టొమాటో సాస్ వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత చిటికెడు పసుపు, కారం వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రై అవుతున్న దాంట్లోకి కలుపుకున్న కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. తర్వాత ఆల్రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. అంతే అండి, సోయా చంక్స్ మంచూరియన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.